అబ్బా! ఇంత ఎర్రగా ఉంది ఏంటా అనుకుంటున్నారా? కారం దోస కోసం కారం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఎండుమిర్చి ఒక 50 గ్రాముల దాకా తీసుకొని వేడి వేడి నీళ్ళలో 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక బ్లెండర్ చిన్న జార్ తీసుకుందాం. దీనిలోకి 7 వెల్లుల్లి, ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే చింతపండు ఒక అర నిమ్మ సైజు తీసుకుని అందులోకి వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, ఆ ఎండుమిర్చి కూడా వేసేసి అవే నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది చాలా కారంగా ఉంటుంది. ఎంత కారంగా అంటే మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారా అంకుల్? ఈ కారం దోశలో ఎక్కువగాని వేశారు అంటే తిన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలాగే ఫీల్ అవుతారు. సో చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎర్రకారం కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి ఆ పచ్చివాసన పోయేదాకా కూడా మనం బాయిల్ చేసుకోవాలి. ఇలాగా తాలింపు వేసుకుని కొంచెం వేగనిస్తే అందులోని పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. 5 మినిట్స్ పాటు ఉడకనిచ్చాం కదా, చూసారు కదా, ఎర్రకారం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ పార్ట్ సెకండ్ వీడియోలో చూద్దురు కానీ.